మీరు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారా, లేదంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అసలు నాకు ఈ 7 మిస్టేక్స్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తెలిస్తే అసలు నా బీటెక్ లైఫే కంప్లీట్గా చేంజ్ అయిపోతుండే. సో జూనియర్స్, కొంచెం పేషెన్స్తోని కొంచెం మీ టైంని ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనం మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటాం, అండ్ అలా ఎలా ఉండాలో తెలుసుకుంటాం, అసలు ఎలా ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది కూడా తెలుసుకుంటాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి డోంట్ చేజ్ ఓన్లీ మార్క్స్. అసలు అందరు ఎలా అనుకుంటారు ఫస్ట్ ఇయర్లో అని అంటే, అసలు టాప్ నేను ఉండాలి, క్లాస్లో 9.8 సిజిపిఏ అదే ఉండాలి, అండ్ బ్యానర్లో నేనే రావాలి, గ్రూప్స్లో నా ఫోటోనే రావాలి అని మొత్తం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. అసలు కంపెనీస్కి కావాల్సింది ఏంటి? మెయిన్గా కావాల్సింది స్కిల్స్, ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్స్, మీ కాన్ఫిడెన్స్, అంతే. దీని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మన సిజిపిఏ అవసరం లేదా బ్రో అని అంటే, ఎంతైనా మినిమం 7.5+ సిజిపిఏ మెయింటైన్ చేస్తే చాలు, అన్నిటికీ ఫిల్టర్ అవుతారు మీరు. అండ్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ప్యారలల్గా మీరు ఎలా అయితే స్టడీస్ చదువుతారో, మార్క్స్ మీద ఎలా అయితే ఫోకస్ చేస్తారో, అంతే 50% మీరు స్కిల్స్ మీద ఇవ్వాలి, ప్రాజెక్ట్స్ మీద ఇవ్వాలి, ఇంటర్న్షిప్స్ మీద ఇవ్వాలి. ఇదంతా ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తేనే మిమ్మల్ని కంపెనీ అనేది హైర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాయిన్ క్లబ్స్ అండ్ బిల్డ్ నెట్వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది, క్లబ్స్లో జాయిన్ అవ్వండి. క్లబ్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకంటూ ఒక కొత్త పరిచయాలు పెరుగుతాయి, కొత్త కమ్యూనికేషన్ అనేది వస్తుంది, అసలు స్టేజ్ ఫియర్ పోతుంది, అసలు మీకు ఎందులో ప్యాషనేట్గా ఉన్నారనేది మీకంటూ క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో అందుకని చెప్పేసి క్లబ్స్లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ ఫ్రెండ్ అంటాడు, ఆ ఫ్రెండ్ అంటారు, సో ఇలా ఇలా వద్దురా, వేస్ట్ టైం వేస్ట్ అంటారు. కానీ సో ఒకసారి అందులోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి బయటికి రా, అంతే చాలు. వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే మాత్రం నువ్వు బీటెక్లో ఏం నేర్చుకో చెప్తున్నాను. నీకు నచ్చిందే చేయి, క్లబ్స్లో మాత్రం పక్కాగా జాయిన్ గా. అండ్ నెక్స్ట్ ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, స్టార్ట్ స్కిల్స్ ఎర్లియర్. మీరు సెకండ్ ఇయర్కి వచ్చాక చూసుకుంటా, థర్డ్ ఇయర్కి వచ్చాక చూసుకుంటా, ఫోర్త్ ఇయర్కి వచ్చాక చూసుకుంటా, ఇంకా 4 years టైం ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు అంత స్ట్రెస్ అని అంటే, ఏ జనరేషన్ బ్రో ఇది, మనం చాలా అప్గ్రేడెడ్లో ఉన్నాం. రాబోయే 27-28 బ్యాచ్కి మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, చుక్కలు కనబడతాయి జాబ్స్ రావాలి అని అంటే. అండ్ ఇప్పుడు 2025లో జాబ్స్ ఎలా ఉన్నాయో మీరు అందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎంత ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే ఉంటుంది. సో మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత బెస్ట్ అనమాట. అండ్ నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఏఐఎంఎల్ వాడడం, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మనకి మిషన్ లెర్నింగ్, ఇవన్నిటి మీద ఫోకస్ ఇప్పటి నుంచి చేస్తేనే మనకి 4th year వరకు ఒక గ్రిప్ అనేది వస్తుంది. టోటల్ కోర్స్ రాదు, గ్రిప్ అనేది వస్తుంది. సో ఆ గ్రిప్ తోని మనం ఏదైనా కోర్స్కి వెళ్ళినా కానీ, మనం ఏదైనా నేర్చుకున్నా కానీ మనకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ పాసిబుల్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. ఇంటర్న్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, లైఫ్ చేంజింగ్ పాయింట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంటర్న్షిప్స్ అంటే స్కిల్స్ నేర్చుకున్న తర్వాత, అది బేసిక్ స్కిల్సే కానివ్వండి, దాన్ని బేస్ చేసుకొని ఇంటర్న్షిప్ తోలాడండి. ఏంటి, ఎక్కడ వెతకాలి అనేది నేను రాబోయే వీడియోస్లో చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటర్న్షిప్స్ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఆర్కి ఒక్కటి చెప్తున్నాను కదా, మీకు కోడింగ్ స్కిల్స్ వచ్చినా రాకపోయినా, అసలు మీరు కోడింగ్ మీద అంత ఫోకస్డ్గా ఉన్నా లేకపోయినా, సాఫ్ట్ స్కిల్స్ రాకపోతే మాత్రం చాలా అంటే చాలా సఫర్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి బ్రో అంటే, అది కమ్యూనికేషన్ స్కిల్సే కానివ్వండి, అది మీకు స్టేజ్ మీదకి ఎక్కే మాట్లాడే విధానమే కానివ్వండి, ఒకరితో కమ్యూనికేషన్ విధానమే కానివ్వండి, మనము ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాం అండ్ తెలుగులో ఎలా అర్థం చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కటి ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటారు అనమాట. అండ్ ఆ సాఫ్ట్ స్కిల్స్కి లేకపోతే మీరు ఎంత కోడర్ అయినా, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా వేస్ట్. మీకు కోడింగ్ వచ్చినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే, మీకు ఆ కోడింగ్ వచ్చినా కానీ మిమ్మల్ని హైర్ చేసుకోరు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఆ కమ్యూనికేషన్స్ ఎలా అంటే, క్లబ్స్లో జాయిన్ అవ్వండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ కంపేర్ విత్ అదర్స్. మనకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, మనమంటూ ఒక దాంట్లో తోపై ఉంటాం. దాన్ని ఎంత త్వరగా నువ్వు తెలుసుకుంటే అంత షార్ప్ నువ్వు అవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా, బీటెక్ ఫస్ట్ ఇయర్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అండ్ అందరికంటే డిఫరెంట్ ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నౌ ఐఆమ్ హియర్. అది ఏదైనా కానివ్వండి, 1.5K సబ్స్క్రైబర్స్కే నువ్వు ఇలా అంటున్నావు, అది ఒక చిన్న అచీవ్మెంట్, నాకు ఒక చిన్న అచీవ్మెంట్ లాంటిది. సో అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ అంత త్వరగా అయితే
మీకు ఎందులో షార్ప్నెస్ ఉంది, అసలు మీరు ఎందులో మీరు passionate గా ఉన్నారు, దాని గురించి తెలుసుకోండి. దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. నేను చెప్తున్నాను వాళ్ళు వీళ్ళు అంటే ఎవరు రారు బ్రదర్. అది ఎవరైనా కానివ్వండి, మీతోనే అవుతుంది. మీ దగ్గర ఉన్న టాలెంట్ తన దగ్గర ఉండదు, తన దగ్గర ఉన్న టాలెంట్ మీ దగ్గర ఉండదు. మీ దగ్గర ఉన్న టాలెంట్ ని షార్ప్ గా బిల్డ్ చేయండి. అది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి. ఎంజాయ్ చేయండి బ్రదర్. బీటెక్ అనేది మనకి లైఫ్ లో 4 ఇయర్స్ మాత్రమే. ఎంజాయ్ బీటెక్ లైఫ్, చాలా బాగుంటుంది. బట్ దాంతో పాటు ప్యారలల్ గా ఫస్ట్ ఇయర్ నుండి మనం ఎంజాయ్ చేస్తూ చదువుకుంటూ మనము ట్రిప్స్ వేస్తూ ఫ్రెండ్స్ తో ఫన్ గా ఉంటూ ఇదంతా మేనేజ్ చేస్తూనే మనకి 4th ఇయర్ వచ్చే వరకు ఒక కెరియర్ అనేది మనకి స్ట్రాంగ్ గా బిల్డ్ అయి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఫెస్ట్లు ఎంజాయ్ చేయండి, మీరు ఏమైనా ఫంక్షన్స్ అయితే ఎంజాయ్ చేయండి, ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. బట్ కెరియర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఒక ఎండ్ ఆఫ్ ది డే మీరు దాని గురించి ఆలోచించాలి అండ్ ఆలోచించాల్సిందే. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సో జూనియర్స్ రిమెంబర్, బీటెక్ అనేది మనకి జస్ట్ మార్క్స్ కాదు, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నెట్వర్క్, ఇంకా కమ్యూనికేషన్ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. మార్క్స్ అనేవి జస్ట్ మీరు 1 వీక్ ముందు చదువుకున్న చాలు పాస్ అయిపోతారు, నేను రాసిస్తాను. 1 డే బ్యాటింగ్ చేసిన వాళ్ళు 9.8 9.7 కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో థియరిటికల్ గురించి ఆలోచించకు, ప్రాక్టికల్ గురించి ఆలోచించు. ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా కలుసుకోవాలి, అసలు నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, దీని గురించి మాత్రమే ఆలోచించు. ఎంజాయ్ చేయండి బ్రదర్స్. అది ఎవరైనా కానివ్వండి, అది గర్ల్సే కానివ్వండి, బాయ్సే కానివ్వండి, ఎంజాయ్ చేయండి. దాంతో పాటు కెరియర్ మీద ఫోకస్ చేయండి, అది ఫస్ట్ ఇయర్ నుంచి. అండ్ మీ అందరికి వీడియోలో కొంచెమైనా అర్థమైంది అండ్ మీకు ఈ వీడియో ద్వారా కొంచెమైనా మీరు ఏమైనా తెలుసుకున్నారు అని అంటే మీరు అసలు ఏం నేర్చుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ దానికి సజెషన్స్ అనేది నేను ఇస్తాను క్లియర్ గా. అండ్ ఏం నేర్చుకోవాలి, ఏ కోడింగ్ నేర్చుకోవాలి నేను చెప్తూనే ఉంటాను. రాబోయే వీడియోస్ లో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే చాలు, నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.